పాత చీపురు పడేసేటప్పుడు లేదా వాడేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, దరిద్రం వస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా పాత చీపురును పడేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. కొత్త చీపురు కొనేటప్పుడు కూడా సరైన రోజు, సమయం ఎంచుకోవాలి. చీపురును కాలికి తొక్కడం, నిలబెట్టి ఉంచడం వంటివి చెయ్యకూడదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందరూ లక్ష్మీ కటాక్షం కోరుకుంటారు. అందుకు రకరకాల పూజలు చేస్తుంటారు. కానీ లక్ష్మీ కటాక్షానికి కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అలా చేసినప్పుడే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. జ్యోతిషం, వాస్తుతో పాటు అనేక పురాణాల్లో లక్ష్మీ కటాక్షం కలిగి శ్రీమంతులు కావడానికి అనేక పరిహారాలను, ఉపాయాలను సూచించారు మన పెద్దలు. ఇల్లు ఊడ్చేందుకు నియమాలు. ఇంట్లోంచి ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు లేదా వాళ్లు వెళ్లిన వెంటనే ఇల్లు ఊడ్చకూడదు. ఇలా చేస్తే వారు వెళ్లిన పని జరగదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్లేవారు వాళ్ల గది నుంచి బయటికి వచ్చిన తర్వాత చీపురు అసలు వాడకూడదు. ఏ దిక్కున ఉంచాలి? చీపురును ఎప్పుడూ కాలితో తాకకూడదు. పొరపాటున కాలు తగిలినా చేతులు జోడించి క్షమాపణ అడగాలి. చీపురు ఇంట్లో వాయవ్యంలో లేదా పడమర దిక్కున దాచి ఉంచాలి. ఈశాన్యం, ఆగ్నేయంలో చీపురును ఉంచకూడదు. ఇల్లు ఊడ్చే సమయంలో శివాయ నమః అని భగవన్నామస్మరణతో ప్రారంభిస్తే శనేశ్చరుడు ఇంట్లోనుంచి వెళ్ళిపోతాడని నమ్మకం. పాత చీపురు ఎప్పుడు పడేయాలి? పండగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజున ఇంట్లోని పాత చీపురు బయట పడేయకూడదు. రోహిణీ నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో కూడా చీపురు కొనకూడదు. పాత చీపురు తీసేయకూడదు. సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే పడేయాలి. మంగళ, శుక్ర, శనివారాల్లో వద్దు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం మాత్రమే కాదు, మనం కొనే కొన్ని వస్తువులను కూడా ఏ రోజు కొనాలి, ఎక్కడ ఉంచాలి అనేది చాలా ముఖ్యం. అప్పుడే వాస్తుదోషాలు లేకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఆ కోవలో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా చీపురు ఉంటుంది. వాస్తుశాస్త్రంలో చీపురుకు ప్రత్యేక స్థానముంది. వాస్తుశాస్త్రం ప్రకారం మంగళవారం, శుక్రవారం, దీపావళి రోజు చీపురు కొనడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే గురువారం లేదా శుక్రవారం కూడా కొత్త చీపురు కొని వాడుకోవచ్చు. అంతేకాకుండా కృష్ణపక్షంలో కూడా చీపురు కొనడం శుభప్రదమని శాస్త్రం చెబుతోంది. ఇవన్నీ కాకుండా వాస్తు ప్రకారం శనివారం చీపురు కొనడం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ రోజు చీపురు కొంటే ఇంట్లో ఆనందం. శుక్రవారం లేదా మంగళవారం పారవేయకూడదు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం లేదా మంగళవారం రోజుల్లో పాత చీపురును ఇంటి నుండి బయటకు పంపకూడదు. ఇలా చేస్తే ఇంట్లోని ఐశ్వర్యం బయటకు వెళ్ళిపోతుందని నమ్ముతారు. శనివారం లేదా అమావాస్య రోజున చీపురును పారవేయడం ఉత్తమం. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. పాత చీపురును నీటి వనరుల, చెరువులు, నదులు, దగ్గర లేదా పచ్చని చెట్ల కింద పడేయకూడదు. దీనివల్ల పర్యావరణంతో పాటు వాస్తుదోషం కలుగుతుంది. నిర్జన ప్రదేశంలో ఎవరికీ తొక్కకుండా పారవేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. పాత చీపురును నీటి వనరుల, చెరువులు, నదులు, దగ్గర లేదా పచ్చని చెట్ల కింద పడేయకూడదు. దీనివల్ల పర్యావరణంతో పాటు వాస్తుదోషం కలుగుతుంది. నిర్జన ప్రదేశంలో ఎవరికీ